అలానే ఎంసీఎస్లో సాధారణంగా మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చారనుకోండి, ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు, అప్పుడు ఏం చేస్తారు? అతన్ని పట్టుకుంటారు, ప్రెజర్ చేస్తారు, లేదంటే అతను ఏదన్నా చెక్కో నోటో ఇస్తే దాన్ని బేస్ చేసుకొని న్యాయ పోరాటం చేస్తారు. కానీ సంగారెడ్డి జిల్లాలో విచిత్రమైన పరిణామం జరిగింది. సంగారెడ్డి జిల్లా కంగ్డీలో ఏం జరిగిందంటే, ఎవరైతే డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారో అతని భార్యను తీసుకొచ్చి చెట్టుకు కట్టేశారు. చెట్టుకు కట్టేసి అప్పు తీర్చినటువంటి మీ భర్త వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పి చెట్టుకు కట్టేసేసారు. ఇది ఆ చుట్టుపక్కల గ్రామాల్లో బాగా ప్రచారం ఉంది. దాంతో మీడియా వెళ్ళి ఆ చెట్టుకు కట్టేసిన మహిళ యొక్క ఫోటోని క్లిక్ చేసేసి ప్రచురించాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు ఎవరైతే ఇవ్వరో వాళ్ళని చెట్టుకు కట్టేసి కొడతారా అనేటువంటి చర్చ మొదలైంది. ధనిక రాష్ట్రం తెలంగాణ. ఈ ధనిక రాష్ట్రంలో అప్పు ఇవ్వకపోతే చెట్టుకు కట్టేసి కొడతారా అనేటువంటి చర్చ నడుస్తుంది. అసలు ఇంకోటి, ఈ మధ్యకాలంలో నేషనల్గా వచ్చినటువంటి ఒక డేటా ఏంటంటే, దేశంలోనే అత్యధిక అప్పులు ఉన్నటువంటి పౌరులు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్. అంటే పౌరులు అప్పులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు జాబితా. కానీ మనకి ఆన్ పేపర్ అఫీషియల్గా ఏం చూపిస్తుందంటే, మొత్తం భారతదేశంలో ధనిక రాష్ట్రం ఏంటంటే తెలంగాణ. ఎందుకు అని అంటే, కేసీఆర్ గారు చెప్పే సూత్రం ఏంటంటే, తెలంగాణలో ఉండేటువంటి ఉద్యోగులకి మరి ఏ రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగుల కంటే కూడా తగ్గకుండా హయ్యెస్ట్ శాలరీస్ ఇస్తున్నాం, అందుకే వాళ్ళది ధనిక రాష్ట్రము అని చెప్తారు. ఆయన చెప్పేది శుద్ధ తప్పు. తెలంగాణలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా అప్పులు చేసినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందని చెప్పి నేషనల్ డేటా చెప్తుంది. మరి దీన్ని బట్టి చిన్నగారు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలంగాణలో ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి. 2014 నుంచి గమనిస్తే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి. ఉన్నవాళ్ళేమో మరింత కుబేర్లు అయిపోయారు, మధ్యతరగతి పేదోళ్ళు అయ్యారు, పేదలు మరింత నిరుపేదలు అయిపోయారు. ఈ ఆర్థిక అసమానతలు తెలంగాణలో కనిపిస్తున్నాయి. వాటి నుంచి వచ్చిందే ఈ చెట్టుకు కట్టేసి కొట్టేటువంటి కార్యక్రమం. చెట్టుకు కట్టేసి ఆ భర్తను తీసుకురాండి అని చెప్పి ఆ మహిళను కట్టేశారు. ఎందుకు కొట్టేశారంటే, ఆ భర్త ఏం చేశాడు, ఆ మహిళ భర్త ఏం చేశాడంటే, సొసైటీలో అందరూ జల్సా చేస్తున్నారు, నాకు కారు లేదు, నాకు ఇల్లు లేదు, కాబట్టి నేను ఎలాగైనా సంపాదించాలనేటువంటి ఒక ఆదుర్తతోటి అతను ఏం చేశాడంటే, అందరినీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ని, బంధువుల్ని అందరినీ మోసం చేసేసి దాదాపు 3 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీసుకొని కారు కొనుక్కున్నాడు, ఇల్లు కొనుక్కున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు కుటుంబీకులు అందరితోటి. ప్రజలు అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఒత్తిడి చేసేటప్పటికి అతను తలదాచుకున్నాడు వేరే చోటుకి వెళ్ళి. దాంతో ఈ అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆయన భార్యను తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి మీ భర్తని రమ్మని చెప్పి శిక్ష వేయటం జరిగింది. అయితే ఇది అనాగరికం. ఇలా జరగడం కరెక్ట్ కాదు, చట్ట విరుద్ధం కూడా. చట్టాన్ని చేతిలో తీసుకునేటువంటి అధికారం పౌరులకు లేదు, కాబట్టి దీన్ని తప్పుపడుతున్నారు. కానీ అతను చేసిన తప్పు ఎంతోమంది బంధువుల్ని, స్నేహితులను అందరిని మోసం చేసి జల్సా చేయడానికి అలవాటు పడిన అతన్ని మరి ఈ చట్టం ఎలా శిక్షిస్తుంది, శిక్షించే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే అతను చేసిన తప్పులకి భార్యను తీసుకొచ్చి చెట్టుకు కట్టేయటం కరెక్టా అనేది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.